ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. నాకెందుకో కరెక్టే అనిపించింది. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. మనం అన్నం తినేటప్పుడు అన్నం వడ్డించుకుంటాం కదా, అప్పుడు ప్లేట్లో డైరెక్ట్గా అన్నం అయితే వడ్డించుకోకూడదంట. ఫస్ట్ ఏదైనా కర్రీయో లేదంటే పచ్చడో ఏదో ఒకటి వడ్డించుకొని ఆ తర్వాత రైస్ అయితే వడ్డించుకోవాలంట. ఫస్ట్ ప్లేట్లో రైస్ మాత్రం పెట్టుకోకూడదంట. మీకు చెప్పడానికి మొహమాటం ఎందుకులే కానీ, చనిపోయిన వాళ్ళకి తద్దినం రోజు పిండాలు పెడతారు చూసారా, అలాంటప్పుడు మాత్రమే డైరెక్ట్గా ఫస్ట్ రైస్ పెడతారంట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. యూట్యూబ్ పుణ్యమని ఎప్పటికీ తెలుసుకోలేం అని అనుకున్నవి కూడా తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకో అది నాకు కరెక్ట్ అనిపించింది. సో అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. మనం ఎప్పుడైనా పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు భోజనాల్లో కూడా అంతే పెడతారు కదా. ఈరోజు మా లంచ్లోకి కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్న చేసిన ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఉంది. సో అదే వేసుకొని తినేసాము. అన్నం తిన్న తర్వాత ఇంట్లో 2 రకాల స్వీట్లు ఉన్నాయి. ఏది తీసుకోవాలో అర్థం కాక అగ్గిపెట్టెతో సెలెక్ట్